హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రెయిన్బో ఆల్ ఇన్ వన్ క్రియేషన్స్. ఫ్రెండ్స్, ఇవాళ మన రెయిన్బో ఆల్ ఇన్ వన్ క్రియేషన్స్లో నేను మీకు ఏం చూపించబోతున్నానంటే మోల్డ్ యువర్ మెమరీస్, కీప్ సేఫ్. సో ఇది వచ్చేసి ప్రైస్లెస్ గిఫ్ట్ అనమాట. మనం కిడ్స్కి ఇవ్వాలనుకున్నా, లేదు కపుల్ క్యాస్టింగ్ కానీ, లేదు కిడ్స్ ఫింగర్స్ కానీ, లేదు హ్యాండ్స్ కానీ, లెగ్స్ కానీ, చాలా చిన్నప్పుడు కానీ మనం ఇలా ఈ మోల్డ్స్ అనేవి చేసి పెట్టుకున్నట్లయితే మనకి ఫ్యూచర్లో ది బెస్ట్ గిఫ్ట్ వాళ్ళకి ఇచ్చినట్టు ఉంటుందన్నమాట. చాలా చిన్న చిన్న క్యూట్ లిటిల్ ఫింగర్స్ అండ్ హ్యాండ్స్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. నేనైతే ఇది మా పెద్ద పాపకే ప్లాన్ చేద్దాం అనుకున్నాను, బట్ మరి అది ఎందుకో సక్సెస్ అవ్వలేదు. తర్వాత మా చిన్న పాప పుట్టినప్పుడు కూడా మా చిన్న పాపకి చేపిద్దాం అనుకున్నాను, బట్ అది ఎక్కడ చేస్తారు, ఎలా చేస్తారు, అసలు ప్రొసీజర్ ఏంటి అనేది నాకు ఇన్ని రోజుల ఐడియా లేదనమాట. తర్వాత కొంచెం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తూ నాకు ఇప్పుడు ఆన్లైన్లో దొరికేస్తున్నాయి కదా అన్నీ ఎవ్రీథింగ్. సో ఇప్పుడు దానికోసం ట్రై చేద్దామని చెప్పి నేను ఆల్రెడీ చాలా డేస్ నుంచి ట్రై చేస్తున్నాను, బట్ కాస్ట్ ఎక్కువ ఉండడం వల్ల కొన్ని రోజులు హోల్డ్ చేశాను అనమాట. ఎందుకంటే ఇద్దరు బేబీస్ది నేను ప్రింట్స్ తీసుకోవాలనుకుంటున్నాను, కాబట్టి కొంచెం కాస్ట్ ఎక్కువ అవుతుంది అని ఆలోచించాను. బట్ ఇప్పుడైతే తీసేసుకుందాము, ఇంకా లేట్ చేస్తే ఇంకా పెద్దగా అయిపోతారు, తర్వాత తీసిన మెమరీగా ఏముంటుంది అని చెప్పేసి ప్లాన్ చేసి నేను ఇప్పుడు ఆర్డర్ చేసేసాను అనమాట. సో నాకు ఈ కిట్ అయితే ఇప్పుడు వచ్చేసింది. దీన్ని ఎలా అన్బాక్స్ చేస్తున్నాను అండ్ ఎలా దీన్ని ప్రిపేర్ చేస్తున్నాను, సక్సెస్ అయిందా, ఫెయిల్యూర్ అయిందా, అండ్ మెమరీస్ ఎలా ఉన్నాయో నేను మీతో షేర్ చేసుకుంటాను. ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ స్టార్ట్ యువర్ వీడియో. ప్రైజ్లెస్ గిఫ్ట్ ఇవ్వాలంటే ది బెస్ట్ గిఫ్ట్ అనమాట నాకు తెలిసి. సో నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది ది బెస్ట్, ఎందుకంటే మన మెమొరీస్ని ఫ్యూచర్లో కూడా షేర్ చేసుకోవడం ది బెస్ట్ గిఫ్ట్. సో ఇప్పుడైతే వీడియోలోకి వెళ్తాం. సో ఇప్పుడైతే మనం ఈ మోల్డ్ యువర్ మెమరీస్ కిట్ని అన్బాక్స్ చేసేద్దాం. సో దీన్ని ఇలా ఓపెన్ చేసిన తర్వాత ఇందులో ఒక పెద్ద సైజ్ బాక్స్ అనేది ఉందన్నమాట. ఇందులో వచ్చేసి మోల్డింగ్ పౌడర్ అండ్ క్యాస్టింగ్ పౌడర్ రెండు ఉన్నాయి. అండ్ ఇది వచ్చేసింది మనం మిక్స్ చేసుకోవడానికి, కన్సిస్టెన్సీ మిక్స్ చేసుకోవడానికి ఇచ్చిందనమాట ఈ పౌడర్స్ అన్నీ. సో ఇంకా ఈ కవర్లో ఇంకా ఏవో ఇచ్చినారు, మరి అవి ఏంటేంటో చూద్దాము. సో ఇది క్యాస్టింగ్ పౌడర్ అనమాట, మనం మోల్డ్ చేసుకున్న మెమరీస్ని క్యాస్ట్ చేయడానికి యూజ్ చేసే పౌడర్. అండ్ ఇది వచ్చేసిందా మనకి మౌల్డింగ్ పౌడర్, స్టెప్ 1 స్టెప్ 2 అన్నట్టు ఇచ్చారు. ఇది శాంపుల్ అనమాట. ఫస్ట్ మనం చెక్ చేయడానికి మన మోల్డ్స్ ఎలా వస్తాయి అని చెక్ చేయడానికి ఇచ్చారనమాట. అండ్ ఇది వచ్చేసి వాళ్ళు రివార్డ్స్ కార్డ్ ఒకటి ఇచ్చారు అండ్ బ్రష్ ఒకటి ఇచ్చారు. ఇది వచ్చేసి ఎక్కడైనా బబుల్స్ అలా వచ్చి లేదు ఎక్స్ట్రాగా మోల్డ్ అయిపోయింటే దాన్ని రబ్ చేసుకోవడానికి సాల్ట్ పేపర్ ఒకటి ఇచ్చారు. తర్వాత గోల్డ్ కలర్ పెయింట్ బాటిల్ ఒకటి ఇచ్చారు. అండ్ ఈ పెద్ద బాక్స్లో ఉన్న పౌడర్స్ అయితే ఇవే అనమాట. మోల్డింగ్ పౌడర్ ఒకటి, క్యాస్టింగ్ పౌడర్ ఒకటి. సో మన మెమరీస్ని మోల్డ్ చేసుకోవడానికి ఒకటి, అండ్ అందులో ఫిల్ చేసుకోవడానికి క్యాస్టింగ్ పౌడర్. నేను ఇప్పుడు జస్ట్ ప్రజెంట్ శాంపుల్ కిట్స్ ఇచ్చారు కదా చిన్నవి, అవి మాత్రమే చేయబోతున్నాను. సో వాటిని చేసే ముందు మనకి ఒక ఇన్స్ట్రక్షన్స్ పేపర్స్ కూడా ఇచ్చారు. స్టెప్ 1 ఎలా చేయాలి, స్టెప్ 2 ఎలా చేయాలని. మోల్డింగ్ పౌడర్, కీప్ ఎవ్రీథింగ్ రెడీ టు do practice 1 to 2 times in empty containers in desired pose as you want to make your casting. Apply baby oil hands to before making the molding powder. బిఫోర్గా మనం చేయడానికి ప్రిపేర్ అయ్యేటప్పుడు మనం మాయిశ్చరైజర్ కానీ వాజ్లిన్ కానీ మనం అప్లై చేసుకోవాలన్నమాట. సో వీళ్ళు ఇచ్చిన శాంపుల్ కిట్కి జస్ట్ స్మాల్ ప్యాకెట్ కదా, దానికి 200 ml తీసుకోమన్నారు. 2 cups వాటర్, 1 cup పౌడర్ అనమాట. కన్సిస్టెన్సీ ఇది మిక్స్ చేసుకోవడానికి. ఇది ప్యాకెట్ ఓపెన్ చేసిన తర్వాత అలాగే వదిలేయకూడదు అనమాట, సేమ్ డే యూస్ చేసేయాలి, లేకపోతే అది గడ్డ కట్టిపోతుంది. తర్వాత ఫుల్గా బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసిన 60 సెకండ్స్ దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసిన 2 minutes లోపల, 2 minutes కూడా టైం ఉండదన్నమాట, 1 minute లోపల మనము ఆ పోస్ట్ అనేది లిక్విడ్ మనం మిక్స్ చేసుకున్న కన్సిస్టెన్సీలో పెట్టేసుకోవాలి. సో బిఫోర్ మనం హ్యాండ్ అందులో పెట్టే ముందు బేబీ ఆయిల్ కానీ
ఏదైనా మాయిశ్చరైజర్స్ కానీ అప్లై చేసుకోవాలి. తర్వాత మనం హ్యాండ్ కానీ మనకు కావాల్సిన పోస్చర్స్ పెట్టేటప్పుడు ఎడ్జెస్ కానీ లేదు టాప్లో కానీ బాటంలో కానీ తగలకూడదు, ఇన్ ద మిడిల్లో ఉండాలన్నమాట. సో అట్లయితేనే మనం పెట్టిన పోస్చర్ అనేది కరెక్ట్గా వస్తుంది. కీప్ స్టేబుల్ హ్యాండ్స్ ఫర్ 3 to 6 minutes. 3 to 6 minutes వరకు మనం పెట్టిన పోస్చర్ అలా ఇలా కదిలించకూడదు, కదిలిస్తే సరిగ్గా రాదనమాట. సో కదలకుండా అలాగే ఉంటే మనం ఏ పోస్చర్ అయితే పెట్టామో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మన హ్యాండ్ వచ్చినట్టే ఆర్ మన లెగ్ వచ్చినట్టే ఆర్ మనం ఏదైతే పెడతామో సేమ్ అదే విధంగా మనకి వస్తుంది అనమాట. తర్వాత ఆఫ్టర్ 5 to 6 minutes తర్వాత రిమూవ్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా రెడీ అయిపోతుంది. రెడీ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం మోల్డింగ్ పౌడర్ని మిక్స్ చేసుకుంటాము. మిక్స్ చేసుకొని ఇది వచ్చేసి 100 grams కాస్టింగ్ స్టోన్కి విత్ 40 ml వాటర్తో మిక్స్ చేసుకోవాలన్నమాట. సో ఇది బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందాక మనం హ్యాండ్స్ తీసిన తర్వాత ఉన్నాయి కదా హోల్స్ లాగా, ఆ హోల్స్లో పోర్ చేసుకోవాలి. పోర్ చేసుకొని ఒక 4 to 5 hours అలాగా వదిలేసేయాలన్నమాట. 4 to 5 hours వదిలేసిన తర్వాత దాన్ని తీసి ఒక హాఫ్ అన్ అవర్ డ్రై ఉండనివ్వాలి. డ్రై అయిన తర్వాత మనం దానికి ఉన్న ఎక్స్ట్రా పీసెస్ అండ్ కొంచెం రబ్గా ఏదన్నా వచ్చింటే ఆ సాల్ట్ పేపర్ ఇచ్చారు కదా దాంతో రబ్ చేసి నీట్గా పెయింట్ చేసి మనం స్టోర్ చేసుకోవచ్చు అనమాట. ఇదన్నమాట వీళ్ళు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్. సో మీరు ఎవరన్నా ట్రై చేసే ముందు ఖచ్చితంగా ఇన్స్ట్రక్షన్స్ అన్నీ చదవండి. చదివిన తర్వాత స్టార్ట్ చేయండి. సో నేనైతే ఇప్పుడు శాంపుల్ కిట్స్తో ట్రయల్ అనేది వేస్తున్నాను అనమాట. సో బిఫోర్ స్టెప్ 1 స్టెప్ 2 అని వాళ్ళే ఇచ్చారు అండ్ ఈ ప్యాకెట్స్ మీద ఎంత వాటర్ తీసుకోవాలనేది కూడా ఇచ్చారనమాట. సో ఫస్ట్ అయితే నేను మాయిశ్చరైజర్ అప్లై చేసుకుంటున్నాను నా హ్యాండ్కి. బట్ నా హ్యాండ్ కాదు ట్రై చేస్తుంది, ఎందుకంటే ఇది తక్కువ ఉంది కదా క్వాంటిటీ. సో అందుకని మా పాపకి ట్రై చేద్దాం అనుకున్నాను. సో ఫస్ట్ అయితే మాయిశ్చరైజర్ అప్లై చేసేసుకున్నాను. మిక్స్ చేయడానికి కూడా ఎక్కడన్నా అంటుకుంటుందేమో అనే ఉద్దేశంతో ఇలా మాయిశ్చరైజర్ అప్లై చేసుకున్నాను. అండ్ ఇప్పుడు స్టెప్ 1 ప్యాకెట్ కట్ చేసి మనం ఇందులో వేసేసుకుంటాం అన్నమాట. వేసుకొని ఈ ప్యాకెట్కి 200 ml వాటర్ యాడ్ చేయమని ఇచ్చారనమాట. సో 200 ml అంటే మనకి థమ్స్అప్ పెట్ బాటిల్స్ ఉంటాయి కదా, సో అందులో ఎగ్జాక్ట్ 200 ml ఉంటుంది. సో ఆ విధంగా నేను ఈ థమ్స్అప్ బాటిల్లో వాటర్ అనేది తీసుకున్నాను. అండ్ ఇక్కడ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం వెంటనే మనం మిక్స్ చేసుకున్న వెంటనే మనం హ్యాండ్ అనేది ఇన్సర్ట్ చేయాలని మెన్షన్ చేసింది. సో దీనికి ఆల్మోస్ట్ బడ్జెట్కి మించి పెట్టాను కాబట్టి ఇంట్లో తెలియదు ఈ విషయం. సో తెలిసిందంటే అరుస్తారని చెప్పి నేను అంతా రెడీ అయిన తర్వాత సర్ప్రైజ్ చేసి అప్పుడు చెప్దామని వెయిట్ చేస్తున్నాను అనమాట. సో మరీ వాటరీ అయ్యి ఫెయిల్యూర్ అయిందనుకో ఇంట్లో అరుస్తారని అంత అమౌంట్ వేస్ట్ చేసావు అని చెప్పి, సో నేనైతే ఫస్ట్ ట్రై చేసి తర్వాత చెప్దామని చెప్పి నేను ప్లాన్ చేస్తున్నాను అనమాట. సో తర్వాత వేసుకుంటూ వాటర్ మిక్స్ చేసుకోవచ్చులే అనే విధంగా మీడియంగా తీసుకున్నాను. ఇప్పుడైతే మనకి కన్సిస్టెన్సీలో మిక్స్ అయిన తర్వాత రెడీ చేసేసుకున్నాము. నేను ఫస్ట్ అనుకున్నాను ఎక్కువ వాటరీ అయిపోయిందేమో ఇంకా వేస్ట్ అవుతుంది ఇది అని చెప్పేసి అనుకున్నాను. బట్ మిక్స్ చేస్తున్నసరికి థిక్నెస్ పెరుగుతూ వస్తుంది. సో ఇప్పుడైతే రెడీ అయిపోయిందనమాట. ఇప్పుడు మా పాప హ్యాండ్స్ కూడా నేను మాయిశ్చరైజర్ అప్లై చేసేసాను. బట్ తనకి పోస్చర్ ఏ విధంగా పెట్టాలి అనేది తెలియలేదన్నమాట. తన హ్యాండ్ ఎలా ఇచ్చిందో నేను అదే విధంగా పెట్టేశాను. బట్ ఫైనలీ రిజల్ట్ అయితే నెక్స్ట్ వీడియోలో నేను మీకు చూపిస్తాను. సో ఈ విధంగా రెడీ అయిన తర్వాత పర్ఫెక్ట్గా చేస్తే కనుక మనకు ఖచ్చితంగా మంచిగా రిజల్ట్ ఉంటుంది. సో ఈ విధంగా పెట్టేసింది అనమాట. తను సైడ్స్లో తగులుతుంది అండ్ కింద కూడా బాటంలో కూడా ఫుల్గా తగులుతుంది. సో ఇలా ఉంటే మనం మోల్డింగ్ కాస్టింగ్ పౌడర్ మిక్స్ చేసి పోసినప్పుడు అది కింద గ్యాప్ ఉంటే కిందంతా ఫిక్స్ అయిపోద్ది అనమాట. సో కింద తగలకూడదు, ఎడ్జెస్లో తగలకూడదు, మిడిల్లో బౌల్ ఏదైతే మనం తీసుకుంటున్నామో ఆ మిడిల్లోనే ఉండాలి. చూస్తున్నారా ఇక్కడ ఫిక్స్ అయిపోతున్నట్టు కనిపిస్తుంది కదా. సో వెంటనే ఫిక్స్ అయిపోతుంది అనమాట ఇది. సో సెకండ్స్ ఆఫ్ గ్యాప్స్లోనే అయిపోతుంది. సో నేను ఇక్కడ ప్లేస్ ఉంది కదా అన్నట్లు హార్ట్ సింబల్ పెట్టాను. బట్ హార్ట్స్ కాస్త ఫింగర్స్ అయ్యాయి ఫైనల్లో. సో దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే మోల్డింగ్ పౌడర్ ఎక్కువ ఉన్నా కూడా మనం ఒక్క పోస్చర్ రెడీ చేసుకోవడానికి మాత్రమే యూజ్ అవుతుంది అని అర్థమైంది. అండ్ ఇంకా ఇదైతే నేను
ఇప్పుడు ఒక 4 మినిట్స్ దాకా అయింది. డ్రై అవుతుందా లేదా అని చూస్తున్నాను అనమాట. సో ఇక్కడ చూసినట్లయితే ఇప్పుడిప్పుడే డ్రై అవుతుంది. నేనైతే ఫింగర్ తీసేసాను. పాపని కాసేపు అలాగే ఉంచాననమాట. ఎందుకంటే తన హ్యాండ్ రెడీ చేసుకుందాం అనుకున్నాను. ఇట్లాగే వస్తుందేమో అనుకున్నా. బట్ సక్సెస్ అయిందా ఫెయిల్యూర్ అయిందా అనేది నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. బట్ ఫింగర్ స్ట్రక్చర్స్ అయితే యాజ్ ఇట్ ఈజ్ వచ్చాయి. సో నాకు చాలా బాగా అనిపించింది. ఒక్క మెమరీ వచ్చినా కూడా పర్లేదు, నీట్గా చేసుకుందాం. సో ఇంకా పెద్దది ఉంది కదా మన దగ్గర పౌడర్స్, కాస్టింగ్ పౌడర్స్ అవి. సో నీట్గా చేసుకుందాం అన్న ఒపీనియన్తో అలాగే ఉంచేసాను అనమాట. ఇవాళ వీడియో అయితే ఇదే. రిజల్ట్ ఎలా వచ్చిందో చూడాలంటే డెఫినెట్గా నెక్స్ట్ వీడియోని మిస్ చేయొద్దండి. నెక్స్ట్ వీడియో ఖచ్చితంగా వాచ్ చేయండి. రిజల్ట్ ఎలా ఉందో నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. అండ్ నెక్స్ట్ వీడియోతో మీట్ అవుదాం. అంతవరకు బాయ్ బాయ్. కీప్ వాచింగ్, కీప్ సపోర్టింగ్ రెయిన్బో ఆల్ ఇన్ వన్ క్రియేషన్స్.